మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగిన ధనం అనుకూలంగా చేతికి అందడం, దానివల్ల ప్రశాంతత పెరగడం, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, స్నేహితులతో కలిసి వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి, దూర ప్రదేశాలకి మొదలైన వాటి కొరకు ప్రణాళికలు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి దీన్ని భావించవచ్చు. ఆత్మీయులతో మాట పట్టింపులు రాకుండా, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత ఉంటుంది. మానసిక చికాకుల్ని అధిగమించాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల అవకాశాలు అనేవి ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. నూతన అవకాశాలు, గుర్తింపు, గౌరవం, విదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, ప్రయత్నాలు, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం, బాధ్యతలు పెరగడం మొదలైన వాటికి సంబంధించిన సమయం ఇది. అదేవిధంగా గృహ వాతావరణంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. గృహ అసౌకర్యాన్ని అధిగమించాలి. వ్యక్తిగత విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయించడానికి తగిన విధంగా మీ యొక్క ఆలోచనలలో మార్పులు చేసుకుంటూ ఏకాగ్రతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? దూర విద్య కొరకు ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం. విదేశీ విద్య కొరకు కావచ్చు, ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతాల్లో ప్రయత్నాలు చేసే వారికి సంబంధించి నూతన అవకాశాలు, శ్రమతో అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఉన్నత విద్యారీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు రావడం, అదేవిధంగా తండ్రి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా సహకారం అనుకూలంగా ఉండడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారంతో, ధైర్యంతో, నిర్ణయ సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సృజనాత్మకత పెంపొందించుకుంటారు. సంతాన వర్గం అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా ఆలోచనల విషయంలో కావచ్చు, ఆలోచనల మీద నియంత్రణ అవసరం. ఘర్షణాత్మకమైన ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనల మీద ఆలోచనలను డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వ్యక్తిగత ఆలోచనలు, ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. గృహ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, రావాల్సిన ఆదాయ విషయంలో, దూర ప్రాంతాల నుంచి రావాల్సిన విదేశీ ద్రవ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణగా ఉన్నప్పటికీ మొత్తం మీద అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అంత అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, స్నేహ సంబంధాల అభివృద్ధి, నూతన ప్రదేశాలు సందర్శించడం, వ్యాపార అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో ఖర్చులు అధికంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఛాలెంజింగ్గా ఉండేటప్పటికీ సమస్యలు ఎదురవుతున్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి అధిక శాతం శ్రద్ధ వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క కీలకమైన నిర్ణయాలలో సోదరీ వర్గం యొక్క సహకారంతో కూడా కొన్ని సమస్యల్ని పరిష్కరించుకునే మార్గంగా దృష్టి కేటాయించుకునే అవకాశం అనేది ఉంది. వ్యక్తిగత వైరాగ్యాన్ని అధిగమిస్తూ వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ సమస్యల్ని సాల్వ్ చేసుకోగలిగిన శక్తిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి వ్యక్తిగత సామర్థ్యం విషయంలో శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు.
శ్రమకి తగిన గుర్తింపు గౌరవం నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని అనుకూలంగా మరల్చుకునే అవకాశం అనేది కనబడుతుంది. సమయానికి వ్యక్తుల యొక్క సహకారంతో శ్రమతో దైనందిన జీవితంలో మార్పులతో అనుకున్న పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తద్వారా సంఘంలో గుర్తింపు గౌరవం పనులు ఆలస్యమైన మొత్తానికి దాన్ని పూర్తిగా సాధించడానికి ప్రయత్నాలు చేయడం శ్రమకి తగిన గుర్తింపు గౌరవం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం అదేవిధంగా నూతన అవకాశాలు లభ్యమవ్వడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావన చేయొచ్చు. అదేవిధంగా ఆర్థిక విషయాలు ఆర్థికంగా అధిక ఖర్చులు ఉన్నప్పటికీ పెద్దల యొక్క ఆశీస్సులతో సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మానసిక ఘర్షణని అధిగమించాలి, ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఆందోళనకరంగా ఉండడం, ఆందోళనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించి కావచ్చు, పూర్వపు రుణాలకు సంబంధించిన విషయాలు, నూతన రుణాలు తీసుకునే విషయంలో కావచ్చు, తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణల్ని అధిగమించాలి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి కొరకు వారిని సెటిల్ చేయడానికి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాల కొరకు మీరు మంచి మంచి ఆలోచనలు చేయడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి సహకారంతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తతో శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఆలోచనలను నియంత్రించుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతని గృహపరమైన విషయాల్లో పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా గృహంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఘర్షణకి అవకాశం లేకుండా కొంత సమన్వయాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మాట్లాడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొంత అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ ఆలోచనలు అవతల వారి ఆలోచనలతో సమన్వయ పడకపోవడం బట్టి కూడా కొంత ప్రశాంతతనే తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు తగిన విధంగా ఆలోచిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఆలోచనల విషయంలోనూ సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వాళ్ళకి ఈ యొక్క సంఘంలో వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్భయంగా ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. స్నేహ సంబంధాల్లో వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు అందినా దాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో చక్కటి చాకచక్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దగ్గర ప్రయాణాలు తద్వారా ఖర్చులు అనేవి, అదేవిధంగా సామర్థ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కూడా అంటే కొత్త నిర్ణయాలు తీసుకొని పరాక్రమాన్ని ఉపయోగించి మీరు కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తగిన విధంగా ప్రయాణాలు లాంటివి చేస్తారు. ప్రయాణపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ పెంపొందించుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి విషయంలో దృష్టి కేటాయిస్తారు. ఆత్మీయులతో ఘర్షణ లేకుండా వీలైనంతవరకు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, విద్యాపరమైన విషయాల్లోనూ ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది సద్వినియోగపడే దిశగా ఉండడం బట్టి ప్రశాంతత అనేది పెంపొందించుకుంటారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ఆలోచన ధరల్ని సరిచేసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం మీ యొక్క ఆధిపత్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో ఆ దిశలో మీరు
విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. మాటల్లో అధిక ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామికి వారసత్వపు ఆస్తుల విషయంలో కూడా వారికి మీరు సలహా సంప్రదింపుల విషయంలో వారికి చక్కటి ఆలోచనలలో సహకారాన్ని అందిస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే వ్యక్తిగత విషయాలలో అధిక శ్రద్ధ చూపిస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. నైపుణ్యాలని పెంపొందించుకుంటారు. ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా కూడా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం బట్టి నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా పనులు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మాట విలువ పెంపొందించుకోవడానికి చూస్తారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాల్లో ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక వారి ఆశీస్సులు ఆనందాన్ని ఇస్తాయి. మీనరాశి. అమ్మా, చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీనరాశి వారికి ముఖ్యమైన అంశాలలో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు, ప్రయాణాలు, ఆరోగ్య విషయాలు, ఆకస్మికమైన చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మీడియేటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. నూతన స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి పెట్టే ఖర్చుల విషయంలో కూడా ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది విశేషంగా మీకు అనుకూలించే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, చికాకును కలిగించే అవకాశం అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. రుణాల విషయంలో, రోగనిరోధక శక్తి విషయంలో తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పెడతారు. నిద్రలేమిని అధిగమించాలి. సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి. ప్రయాణాల్లో వృధా ప్రయాణాలని వీలైనంత వరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి.